పోనీ స్టీల్ ఫ్యాక్టరీ రాలేదు, రైల్వే లైను రాలేదు, పోనీ ఇక ఏ రకంగానైనా మీరు మేలు చేశారా అంటే ఒక్క రకంగా కూడా మీరు మేలు చేయలేకపోయారు. కనీసం అన్నమయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే, దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోతే ఆ వరద నీరంతా వచ్చి 450 కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి. 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది అసలు పశువులు ఎన్ని చచ్చిపోయాయి, ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎన్ని వేల కోట్ల జరిగింది. పోనీ అదైనా ఆదుకున్నారా అంటే సర్కారు చేసిన తప్పుకు పాపం ప్రజలు బలైపోతే ఈ రోజుటి వరకు వాళ్ళ ఇల్లు లేకుండానే బతుకుతున్నారు తప్ప పోనీ వాళ్ళని ఆదుకున్న పాపాన కూడా పోలే. మరి జగనన్నకు కడప జిల్లా పట్ల ప్రేమ ఉంది అని ఎలా నమ్మడం, ఎలా విశ్వసించడం, ఎలా నిరూపించుకుంటారు? మీరు బీజేపీతో మీరు దోస్తీ పెట్టుకున్నారు, బీజేపీకి మీరు చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నారు, బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసిండే పని? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా? రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయ్యుండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా? రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ 4% రిజర్వేషన్ ఇవ్వడం. అదే బీజేపీ పార్టీ ఏం చేసింది? గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది, మణిపూర్ లో క్రైస్తవులను నరికి చంపేసింది. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు. మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు.